హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. ఇప్పటి వరకు మనం పిల్లలకి అలాగే తల్లులకి ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కొన్ని టిప్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న గేమ్ లాగా మనం ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవచ్చో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడాలి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న రూల్ ఉంది. ఆ చిన్న రూల్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చక్కగా ఆగకుండా మాట్లాడగలుగుతారు. ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకోవాలని ఉందా? లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ చిన్న రూల్ ఏంటి అని అంటే కనుక 3W1H 3W1H రూల్ అన్నమాట. ఏంటి 3W1H రూల్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఒకవేళ నేను దీన్ని చూపించి దీని గురించి మాట్లాడండి అని అంటే గనక ఇమ్మీడియట్గా మాట్లాడాలంటే తడబడతాం, ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. సో అలాంటప్పుడే మనకి ఈ 3W1H రూల్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మాట్లాడతారు. ఏంటి అని అంటే గనక ఫస్ట్ W వచ్చి మనకి వాట్. ఫస్ట్ W వాట్. వాట్ అంటే ఇది ఏమిటో చెప్పాలి ఫస్ట్. సో ఇదేమిటి? ఇట్ ఈజ్. ఈజ్ అని ఎందుకన్నాను? ఇది ఒకటే ఉంది, ఒక వస్తువే కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేసాం. ఇట్ ఈజ్ ఏ ఫ్లవర్ వ్యాజ్. సో ఇట్ ఈజ్ ఏ ఫ్లవర్ వ్యాజ్ అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ W వచ్చి వేర్. ఎక్కడ ఉంది ఇది అని అంటే కనుక ఇట్ ఈజ్ ఇన్ మేడమ్స్ హ్యాండ్. ఇట్ ఈజ్ ఇన్ మేడమ్స్ హ్యాండ్. సో మేడం యొక్క చేతిలో. మేడమ్స్ అంటే ఎఫాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, అప్పుడు దానికి మేడం యొక్క అని అర్థాన్ని ఇస్తుంది. మేడమ్స్ హ్యాండ్. అలాగే థర్డ్ W వచ్చి మనకి హూజ్. ఎవరిది అని. సో హూజ్ అని అంటే ఇట్ ఈజ్ మేడమ్స్ ఫ్లవర్ వాజ్. ఇట్ ఈజ్ మేడమ్స్ ఫ్లవర్ వాజ్ అని చెప్తున్నాము. అలాగే ఇక్కడ నెక్స్ట్ హెచ్. హెచ్ అని అంటే గనక 1H. హెచ్లో మళ్ళీ మనకి 3 పార్ట్స్గా చెప్పొచ్చండి. ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ హెచ్లో హౌ. హెచ్ అంటే హౌ. ఫస్ట్ ఇది ఎలా ఉంది, చూడటానికి ఎలా ఉంది, ఫిజికల్గా దీన్ని చూడటానికి ఎలా ఉందో చెప్పటం అన్నమాట. సో ఇది ఎలా ఉందండి? ఇది ఇట్ ఈస్ ఎ స్మాల్ ఫ్లవర్ వాజ్. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఫ్లవర్ వాజ్ అని చెప్తాము. అలాగే ఇది చూడటానికి ఎలా ఉంది? ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇది ఒక ఫ్లవర్ వాజ్, ఎంటైర్ ఫ్లవర్ వాజ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. అదే మనం ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ గురించి చెప్పామనుకోండి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. ఆర్. సో దీస్ ఫ్లవర్స్ ఆర్. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీస్ అంటున్నాము. ఒకటి ఉంది కాబట్టి ఇట్ వాడాం. దీస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్తాం. ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. సో వైట్ ఇన్ కలర్. వైట్ కలర్ అని చెప్పకూడదు, వైట్ ఇన్ కలర్. ఓకే, దీస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్ ఇన్ కలర్ అని చెప్పాలి. సో చూడటానికి ఎలా ఉంది, దీని కలర్ ఎలా ఉంది, దీని సైజ్ ఎలా ఉంది అని చెప్పటం అన్నమాట. ఫస్ట్ WHలో హెచ్లో ఉన్న సెకండ్ది దీని కాస్ట్ని గురించి చెప్తున్నాం. ఓకే, ఈ కాస్ట్. సో ఇట్ ఈస్ అఫోర్డబుల్. కొనగలము ఇది. సో ఇట్ ఈస్ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ కాస్ట్లీ అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఇలా వస్తువుకు తగ్గట్టు మనం దాని గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ హెచ్. హెచ్లో థర్డ్ వన్ ఏంటి అని అంటే దీని నేచర్ గురించి చెప్పడం, దీని స్పెసిఫికేషన్స్ గురించి చెప్పడం. ఇట్ ఈస్ అన్బ్రేకబుల్. పడేసామనుకోండి, సో ఇరగదు కాబట్టి దీన్ని ఇట్ ఈస్ అన్బ్రేకబుల్ అని చెప్తాం. లేదా దీని మెటీరియల్ గురించి చెప్తాం, ఇట్ ఈస్ ప్లాస్టిక్. ఓకే, ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్ అని చెప్పొచ్చు. లేదు అని అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డెకరేట్ రూమ్స్ అండ్ ఆఫీసెస్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం ఏ ఒక్క దాని గురించి అయినా చక్కగా మనం చెప్పగలుగుతాము. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక 3W+1H. సో ఈ విధంగా మనం ప్రతి విషయాన్ని కూడా మాట్లాడగలుగుతాము. ఇప్పుడు మీ టర్న్ వచ్చింది. మీరు ఒక విషయం గురించి, మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక విషయం గురించి మీరు కూడా సో కామెంట్లో కామెంట్ చేయండి. ఒక పెన్ తీసుకోండి, పెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదా సో మీ చుట్టూ ఉన్నది, మీ మొబైల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ ఒక్క ఇంట్లో ఉన్న ఒక వస్తువు గురించి ఈ 3W+H ఫార్ములాని యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయటం అనేది తప్పనిసరిగా చేయండి. దీనిని బట్టి మీరు 1 by 1 నేర్చుకోవటం అనేది ఈజీ అయిపోతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇది కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్.